నిజాయితీగా ప్రేమించేవాళ్ళు ఈమె నాది, ఈమె నాది, ఈమె నాది అనే జపం మనస్సు కొన్ని లక్షల సార్లు చేస్తుంది. ఆ యొక్క ప్రేమ ఘనీభవించిపోతుంది. తర్వాత ఆమె కాకుండా పోయిందనుకోండి, వీడికి తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడంటే ఆ ప్రేమ అలా ఘనీభవించిపోయింది. ఆ ఘనీభవించిన దాంట్లోంచే ముళ్ళు వస్తాయి. ఆ ముళ్ళు వీడి మనస్సుని హింసిస్తూ ఉంటాయి. అందుకని మన మనస్సు ఎంత కంట్రోల్లో ఉంది అనేటటువంటిది చాలా ముఖ్యం. భగవద్గీతలో ఏం చెప్తాడంటే ఇంకొక చాలా బ్రహ్మాండమైన మాట. నువ్వు జీవితంలో అన్నీ చెయ్యి, అన్ని వ్యవస్థల్లో పాల్గొను, కానీ వాటిని అంటబెట్టుకోకు, మనస్సుకు తగిలించుకోకు. ఆయాచితంగా వచ్చిన సుఖాలు సంతోషాలు అనుభవించు, అధికారాలు అనుభవించు, కానీ ఎలా ఉంటావంటే పద్మపత్రమివాంభస అంటే పద్మపత్రము పైన నీటి బొట్లు ఎలా అయితే అంటనట్టు ఉంటాయో నువ్వు ఈ యొక్క జీవితంలో జరిగే అన్ని విషయాలతో కూడా అలా ఉండాలి. ఎందుకంటే ఒక బ్రహ్మ విద్య తెలుసుకున్నవాడు